నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చర్చించబోయే అంశం డబ్బు. అవును, మనం నిత్యం వెంటాడే మన జీవితాలను శాసించే శక్తి ఈ డబ్బే. ఈ తరం యువతకు డబ్బు అనేది కేవలం కరెన్సీ కాదు. అది ఒక స్టేటస్ సింబల్, ఒక శక్తి, ఒక స్వేచ్ఛ. కానీ దాని వెనుక ఉన్న అసలు సత్యం ఏమిటంటే 2300 సంవత్సరాల క్రితం ఒక గొప్ప గురువు, రాజనీతిజ్ఞుడు, ఆర్థికవేత్త ఆచార్య చాణక్యుడు ధనం గురించి చెప్పిన సత్యాలు ఈనాటికి మనకు మార్గదర్శకాలు. ఆయన తన అద్భుతమైన గ్రంథాలు అయిన అర్థశాస్త్రం మరియు చాణక్య నీతిలో డబ్బును ఎలా చూడాలి, ఎలా సంపాదించాలి, ఎక్కడ ఉపయోగించాలి మరియు డబ్బు మనిషిని ఎలా పాడు చేస్తుందనే విషయాలను లోతుగా వివరించారు. ఈరోజు మనం డబ్బు వెనుక ఉన్న అసలు సత్యాన్ని తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చాణక్యుడి యొక్క ఒక మాట మీ ఆర్థిక జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఈ సమాచారం మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు మీ మొదటి అడుగు కావచ్చు. ధనం మూలం ఇదం జగత్. ప్రపంచం మొత్తం ధనం చుట్టూనే తిరుగుతుంది. ఈ మాటను మనం తరచుగా వింటూనే ఉంటాం. కానీ దీని వెనుక ఉన్న తాత్పర్యాన్ని చాలామంది పైపైన మాత్రమే అర్థం చేసుకుంటారు. చాణక్యుడు ఈ సత్యాన్ని కేవలం ఒక వాక్యంగా చెప్పలేదు, జీవితపు కఠోర వాస్తవంగా వివరించారు. ఆయన దృష్టిలో ధనం అనేది కేవలం అవసరాలను తీర్చే సాధనం మాత్రమే కాదు, అది వ్యక్తి యొక్క అస్తిత్వానికి, గౌరవానికి మరియు సామాజిక సంబంధాలకు కూడా ఒక కీటురాయి. ఆయన చెప్పిన ఈ శ్లోకం ధనం లేని వ్యక్తి యొక్క స్థితిని కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. యస్యార్థా తస్య మిత్రాణి, యస్యార్థా తస్య బాంధవా, యస్యార్థా స పుమాన్ లోకే, యస్యార్థా స చ జీవతి. ఈ శ్లోకంలోని ప్రతి పదం ఒక బాణంలా పుచ్చుకుంటుంది. యస్యార్థా తస్య మిత్రాణి అంటే ఎవరి దగ్గరైతే డబ్బు ఉంటుందో వారికే స్నేహితులు ఉంటారు. ఇది చాలా మందికి చేదు నిజం. మీరు ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు మీ చుట్టూ ఎప్పుడూ ఒక సమూహం ఉంటుంది. పార్టీలకు, ప్రయాణాలకు, కష్ట సమయంలో సహాయానికి మీ దగ్గర ఉన్నప్పుడు అందరూ మీతోనే స్నేహం చేయడానికి ఉత్సాహం చూపుతారు. కానీ మీరు అప్పుల్లో కూరుకుపోయి డబ్బు లేని స్థితికి వస్తే అదే స్నేహితులు ఒక్కొక్కరిగా మిమ్మల్ని వదిలిపోతారు. ఇది మోసం కాదు, మానవ స్వభావం. యస్యార్థా తస్య బాంధవా అంటే ఎవరి దగ్గరైతే ధనం ఉంటుందో వారికే బంధువులు ఉంటారు. బంధుత్వాలు కూడా ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటాయన్నది చాణక్యుడు కఠిన వాస్తవం. మీరు ధనవంతులైతే బంధువులంతా మీతో సంబంధాలు పెంచుకోవడానికి చూస్తారు, మీ ప్రతి శుభకార్యానికి ప్రాధాన్యతనిస్తారు. కానీ మీరు పేదవారిగా ఉంటే ఆ బంధువులే మిమ్మల్ని నిర్లక్ష్యం చేయవచ్చు. ఇది కఠిన వాస్తవం. కానీ చాణక్యుడు ఈ విషయాన్ని దాచకుండా సూటిగా చెప్పాడు. యస్యార్థా స పుమాన్ లోకే అంటే ధనం ఉన్నవాడే ఈ లోకంలో మనిషిగా పరిగణించబడతాడు. అంటే మనిషికి కేవలం ఊపిరి ఉన్నంత మాత్రాన సరిపోదు. సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం, ఒక గుర్తింపు కావాలంటే ఆర్థిక బలం అవసరం. డబ్బు లేని వ్యక్తికి సమాజంలో లభించే గౌరవం చాలా తక్కువ. యస్యార్థా స చ జీవతి అంటే ధనం ఉన్నవాడే జీవిస్తున్నట్లు లెక్క. ఈ వాక్యం డబ్బు లేని వారిని అవమానించడం కాదు, బదులుగా ఆర్థిక భద్రత లేని జీవితం కేవలం ఉనికిలో ఉండడమే తప్ప నిజమైన జీవనం కాదు అని చాణక్యుడు చెప్పదలిచాడు. ఆర్థిక స్థిరత్వం లేకపోతే మనిషి కేవలం తన ప్రాథమిక అవసరాల కోసం పోరాడుతూ ఉంటాడు. కానీ డబ్బు ఉన్నప్పుడు తన కలలను నెరవేర్చుకోవచ్చు, కొత్త ప్రదేశాలకు వెళ్ళొచ్చు, మంచి విద్యను పొందొచ్చు. అందుకే ధనం నిజమైన జీవనానికి ఒక ఆధారం.
ఆధునిక ప్రపంచంలో ఈ సూక్తులు ఎలా వర్తిస్తాయో చూద్దాం. ఈఎంఐలు, క్రెడిట్ కార్డులు, స్మార్ట్ ఫోన్లు, కార్లు ఇవన్నీ మన జీవితంలో డబ్బు యొక్క అవసరాన్ని చెబుతున్నాయి. ఆర్థిక స్థిరత్వం లేని యువతలో ఆత్మవిశ్వాసం తక్కువ అవుతుంది. అందుకే చాణక్యుడు ధనాన్ని ఉత్తమ బంధువుగా, కష్ట సమయంలో మనల్ని కాపాడే శక్తిగా అభివర్ణించారు. ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.